మన వీడియోస్కి చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. అన్న నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, సో నేను ఏదైనా సొంతంగా ఇంటి దగ్గరే ఉంటూ ఒక బిజినెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి. అండ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. సో గైస్, ఈ బిజినెస్ ఐడియా మీకోసమే. అదే బైక్ సర్వీస్ సెంటర్. మరి బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ ని ఎలా మొదలు పెట్టాలి, అసలు ఎందుకు అంటే, మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రతి బైక్ కంపెనీ వాళ్ళు కూడాను బైక్స్ కొన్న తర్వాత ఒక 3 to 4 సర్వీస్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా బైక్ సర్వీస్ సెంటర్కి రావాల్సిందే కదా. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పొల్యూషన్ కావచ్చు, సో ట్రాఫిక్ కావచ్చు, ఈ సమస్యల కారణంగా బైక్ సర్వీసింగ్ కనుక మనం చేయించకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బైక్ సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక నెసెసిటీ అనమాట. కాబట్టి ఈ బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. అయితే బైక్ సర్వీస్ బిజినెస్ పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది, ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్కి సంబంధించిన డిజైన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ దీనికి సంబంధించి టర్న్ ఓవర్, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. లొకేషన్ అంటే మెయిన్ ఏంటంటే, మరి రద్దీగా ఉండే రోడ్డు కూడా ఉండకూడదు, మరి అలా అని ఖాళీగా ఉండేది ఉండకూడదు. మినిమం రన్నింగ్ బాగుండాలి. ఆ రోడ్ అలాంటి రోడ్లో షాప్ అయితే మెయిన్ రోడ్డు మీద బాగుంటుంది. అది లోపల సందుల్లో అయినా ఇంకా బయట వేరే చోట్లైనా అది ఏంటంటే తెలిసిన వరకే వస్తారు. ఇప్పుడు కస్టమర్ బండి అయిపోయింది, అతనికి ఏరియా తెలియదు, మెయిన్ రోడ్డు మీద అలా వెళ్తుంటే మన రోడ్డు పక్కనే ఉన్నామంటే ఆగుతారు, చేయించుకుంటారు. అదే సందులోనో లేకపోండి తెలియదు కదా, ఇంకా ఎదరికి వెళ్ళాలి, అలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ఏంటంటే వర్క్ షాపు బాగుండాలి, వర్క్ బాగుండాలి, కొత్త కస్టమర్లు రావాలి. ఏంటంటే ఒక మెయిన్ రోడ్డు బాగుండాలి, మెయిన్ రోడ్డు లొకేషన్ బాగుండాలి. మెయిన్ రోడ్డు మీద ఉన్న వ్యాపారం మళ్ళీ వేరే లోపలికి కానీ ఇంకో చోట అంటే ఒక్కో వ్యాపారం ఒక్కో ఉంటుంది అనుకోండి. కొన్ని వ్యాపారాలు లోపల ఉంటేనే అవుతాయి, బాగుంటాయి. ఇది మంది ఫీల్డ్ ఏంటంటే మోటార్ ఫీల్డ్ రోడ్డు మీద ఉంటేనే, రన్నింగ్ అయ్యే రోడ్డు మీద ఉంటేనే బాగుంటుంది. అంటే నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను దగ్గర 2 years తిరిగానండి షాపుల కోసం. ఎక్కడ సరైన నాకు నచ్చగా అలా 2 years నుంచి నేను కంపెనీలో చేస్తుండగానే చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు చూడటం, షాపులు అటు ఇటు తిరగటం, ఎక్కడ ఖాళీగా ఉన్నాయి వాళ్ళందరికీ ఫోన్ చేయటం, ఇవన్నీ చేసి అలా 2 years తర్వాత 2008లో మొదలెడితే 2010లో March 22న నేను షాప్ ఓపెన్ చేశా. ఈ లొకేషన్, ఈ షాపు తీసుకునేటప్పుడు నాకు ఈ రోడ్డు అంత ట్రాఫిక్ లేదు, తక్కువే. కాదే నిదానంగా చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఈ లొకేషన్ బాగుంది, ఈ షాప్ కూడా బాగుంది లొకేషన్ అనేసి ఏమైందంటే, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరలో బాగుంటుందిలే అనేసి ఇక డేర్ చేసి ఇక 2010 మార్చ్లో ఈ షాప్ తీసుకుని నేను స్టార్ట్ చేశాను. ఇదే షాపు పెట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా అదే షాప్, ఇంకెక్కడ వేరే ప్లేస్ మార్చలా, అదే ప్లేసు 7 ఏళ్ళు అవుతుంది. ఈ March 22 నిన్న 22కి 12 ఏళ్ళు పూర్తయినాయి. లొకేషన్ బాగుండటానికి కారణాలు ఏంటంటే, ఒకటి ఏరియా బాగుండాలి, ఫస్ట్ పాయింట్. రోడ్డు మెయిన్ రోడ్ అయి ఉండాలి. నెక్స్ట్ లొకేషన్, షాపు స్థలం బాగుండాలి. కల్చర్, ఆ ఏరియాలో కల్చర్ ఎలా ఉంటుంది, కస్టమర్లు ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేది, అవి ఒక 4-5 పాయింట్లు మీరు కరెక్ట్గా చేసుకుంటే మంచి షాప్ దొరికితే ఇంకా లైఫ్ సెటిల్ అయినట్టు. అది 10 సార్లు మార్చాల్సిన అవసరం రాదు. షాపు బాగున్నా, రోడ్డు ఉన్నా, అన్నీ ఉన్నా అది మన చేతిలోనే ఉంది. మన ఫీల్డ్ మన చేతిలోనే ఉంది. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అది డెవలప్ అవ్వాలా, తగ్గిపోవాలా అనేది మన చేతిలో ఉంది. అది మనం కస్టమర్ని మాట్లాడే పద్ధతి, మాట్లాడే తీరి, మనం ఇచ్చే సర్వీసు, ఆ జిన్యానిటీ ఉంటేనే మీరు ఎలాంటి షాపు ఎక్కడ లోపల పెట్టుకున్నా వర్క్ అవుద్ది. అది మనం చేసే సర్వీస్లో ఉంటుంది అది. అంతేగాని మనం బాగుంటుంది అనేది కాదు. కాకపోతే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మెయిన్ రోడ్ పక్కన అయితే బాగుంటుంది, కొద్ది కస్టమర్లు రద్దీగా చోట షాప్ ఉంది, వర్క్ షాప్ బాగుంది అని వచ్చే దీంతో నేను నా థాట్ అది. కొంతమంది ఉంటారు కస్టమర్లు చాలా ఉన్నారు, నేను లోపల పెట్టుకున్నా వస్తారని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనం చేసే సర్వీస్ మీద, వర్క్ షాప్ డెవలప్మెంట్ కానీ మనం చేసే సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది. సర్వీస్ డెవలప్ చేయటం అంటే మనం చేసే వర్క్ని బట్టి డెవలప్మెంట్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఉండాలి. ఏదో వచ్చాం చేసాం, ఎలా పడితే అలా వచ్చాం చేసాం, సంపాదించుకున్నాం వెళ్ళిపోయామని కాదు. వర్క్షాప్లో మనం ఎంత డబ్బులు వస్తున్నాయో అలా వర్క్షాప్ కూడా మెయింటెనెన్స్ కూడా అలాగే చేసుకుంటూ రావాలి. ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఒక టైమింగ్స్, టైం మెయింటెనెన్స్ చేయాలి. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే చాలా సిస్టమ్గా నడవాలి. వర్కర్స్ అయినా, కుర్రోళ్ళైనా,
వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పద్ధతులు ఏంటి, వేరే అదర్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి, ఇలాంటివన్నీ ఏంటంటే అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కుర్రోళ్ళు ఉన్నారు 15 మంది అనేసి నేను వాళ్ళ మీద వదిలిపెట్టి నేను కూర్చుని నేను కూడా వాళ్ళతో పాటు నా పని నాకే. బళ్ళు వస్తుంటాయి, ట్రయల్ చూడటం, కంప్లైంట్ రాయటం, కంప్లైంట్లు చెక్ చేసి చెప్పటం, సార్ ఇంత అవుద్దనేసి ముందుగానే ఎస్టిమేషన్ చెప్పటం, ఇలా చెప్తే వాళ్ళకి ఇంత అవుద్ది అనేసి చెప్తే కస్టమర్కి ఏంటంటే ఒక ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా, ఇంత వర్క్ ఉంది, నాకు ఇన్ని వేల రూపాయలు అవుతుంది దీనికి వర్క్కి అనేది అక్కడికే సగం కస్టమర్కి ఒక ఇది వస్తుంది, కాన్ఫిడెన్స్. అలా చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఏంటంటే కస్టమర్, నేను ఇప్పుడు దాకా ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కారణం కూడా కస్టమర్ టు కస్టమర్ ఇలా ఒకరికి బాగుంటుంది అనేసి అలా చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళే. కానీ ఎక్కువ ఫలానా చోట ఫలానా ఆయన నాకు రికమెండ్ చేశారు, మీరు సర్వీస్ బాగుందనేసి ఇలా చేసుకుంటూ వస్తేనే నాకు ఈరోజు వాళ్ళ సర్వీసు చేయగలుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే కుర్రోళ్ళు కూడా చాలా డిగ్నిటీగా, నీట్గా, మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఏదో వస్తున్నారు చేస్తున్నారు అనేది వెళ్ళరు. ఇది ఏంటంటే నేను కంపెనీలో చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ నేర్చుకున్నాను. నేను ఎలా ఉండాలి, నీట్గా ఉండాలా, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే కంపెనీలో చేశాను కాబట్టి నాకు చాలా ఫస్ట్ నాకు పిచ్చింగ్ ఏంటంటే అక్కడ నేర్చుకున్నవన్నీ నేను ఇక్కడ పాటించాను. అలా ఉండబట్టే నాకు ఇంతవరకు ప్రాబ్లం లేదు, వీడి వల్ల బాగానే నడుస్తుంది. ఓనే బెటరు, ఎందుకంటే నెల నెల కట్టుకోవాల్సిన అవసరం ఉండదు, రూపాయి మిగులుద్ది, ఇది ఉంటుంది ఓన్ అనేది. అలా ఇప్పుడు లీజ్ అంటారా, అది ఎప్పటికైనా ఖాళీ చేసి వెళ్ళాల్సిందే, అది కూడా రెంట్ కట్టాల్సిందే. అలా ఓనే మ్యాక్సిమం 99% ఓన్ ఉంటేనే బాగుంటుంది. రెంట్ అయినా లీజ్ అయినా ఏదైనా అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఇంతకుముందు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అలా రాసుకునేవాళ్ళు, ఇప్పుడు అలా లేదండి, మారిపోయింది. 11 monthsకి ఒకసారి మార్చాలి, ఇయర్లీ పర్సంటేజ్ పెంచుతారు. ఇప్పుడు నేను 10% పెంచి ఇస్తున్నా ఇయర్లీ. అలా 11 monthsకి ఒకసారి అగ్రిమెంట్ రాసుకుంటాం అనమాట. ఆ అగ్రిమెంట్లో ఇంత పెంచాం ఇంత అనేసి మొత్తం ఓనర్ పేరు అగ్రిమెంట్ రాసుకుని 11 monthsకి ఒకసారి ఆయనకు ఒక షీట్ ఇస్తాం, మన దగ్గర ఒకటి పెట్టుకుంటాం. అగ్రిమెంట్ అనేది ఉండాలి, ఉంటేనే మంచిది. అటు ఓనర్కి కూడా సేఫ్టీ ఉంటుంది. కంపల్సరీ అగ్రిమెంట్ అనేది ఉంటే మంచిది. అది ఏంటంటే 11 monthsకి ఒకసారి పెట్టారు, ఇప్పుడు అలాగే నడుస్తుంది. మామూలుగా ఇంతకుముందు అయితే 2 years 3 years 5 years అలా రాసుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మారిపోయింది కాబట్టి కంపల్సరీ అగ్రిమెంట్ అనేది ఉంటే ఇద్దరికి మంచిది. సో గైస్, చూసారు కదా వీడియో. మీ అందరికీ బైక్ సర్వీస్ సెంటర్ గురించి అర్థమైందని చెప్పనుకుంటున్నాను. కానీ పూర్తి సమాచారం అనేది మన బాస్ వాళ్ళ అప్లికేషన్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మీకు స్టెప్ బై స్టెప్ ఈ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని మీరు నేర్చుకోండి అండ్ బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ని ఇప్పుడే మొదలు పెట్టేసేయండి. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బి ద బాస్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.